నమస్కారం, ప్రైమ్ 9కి స్వాగతం. విజయవాడ రాజకీయాల్లో అప్పుడే వేడి రాజుకుంది. రేపో మాపో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కూటమిలో బిగ్ వార్ బిగిన్ అయిందా? విశాఖ మీది, విజయవాడ మాది అంటూ జనసేన వేసిన మాస్టర్ ప్లాన్ చూసి టీడీపీ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? లోకేష్ 85% ఫార్ములాను తిరస్కరిస్తూ బెజవాడ మేయర్ పీఠంపై పవన్ కళ్యాణ్ సైన్యం పక్కా స్కెచ్ వేసిందా? రాజధాని ప్రాంతంలో పట్టు సాధించేందుకు జనసేన వేస్తున్న ముందస్తు వ్యూహాలేంటి? మిత్రధరం పేరుతో విజయవాడను జనసేనకు ఇస్తే స్థానిక టీడీపీ నేతల పరిస్థితి ఏంటి? అసలు విజయవాడ పీఠం చుట్టూ తిరుగుతున్న ఆ ఆసక్తికర రాజకీయం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాధాన్యం కలిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్పై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈ కార్పొరేషన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ పక్కా వ్యూహమే రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఈ నెల 24న నగరంలో నిర్వహించిన ముఖ్యమైన పార్టీ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించారు. నగర పరిధిలోని అన్ని డివిజన్ల స్థానిక నాయకులతో సమావేశమైన జనసేన అగ్రనేతలు నగరంలో పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై కీలక సూచనలు చేశారు. విజయవాడ నగరంపై రాజకీయంగా పట్టు సాధించగలిగితే ఆ ప్రభావం పరిసర ప్రాంతాలపైన 2-3 జిల్లాలపై స్పష్టంగా పడుతుందని నేతలు భావిస్తున్నారు. అందుకే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి విజయవాడను తమ ఖాతాలో వేసుకోవాలని కార్యకర్తలకు, స్థానిక కేడర్కు దిశానిర్దేశం చేశారు. నగరంలో పార్టీ పునాదులను బలోపేతం చేస్తూ ప్రతి ఇంట ప్రచారం విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యూహం ద్వారా రాబోయే రోజుల్లో రాజకీయాన్ని మార్చాలని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. దీంతో అధికార కూటమిలోని ప్రధాన పార్టీల నాయకులు తమకు అనుకూలమైన స్థానాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 3 పార్టీల పొత్తు కారణంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సి ఉండటంతో ఏ పార్టీ ఎక్కడ అభ్యర్థులను నిలబెడుతుందోననే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ పొత్తుల నిబంధనల ప్రకారం టీడీపీ 85% స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. మిగిలిన 15% స్థానాలను జనసేనకు, 5% స్థానాలను బీజేపీకి కేటాయిస్తామని ఆయన ప్రతిపాదించారు. అయితే ఈ రకమైన శాతాల పంపిణీ ప్రతిపాదనను జనసేన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు సంపూర్ణ బలం, ప్రజాదరణ ఉన్న స్థానాలను మిత్రపక్షాల కోసం వదులుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. తగినన్ని స్థానాలు సాధించుకోవడం ద్వారానే తమ బలాన్ని నిరూపించుకోవాలని నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ అంశంపై మున్ముందు చర్చలు జరగనున్నాయి. సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా జనసేన తమకు ఆసక్తి ఉన్న కీలక స్థానాలపై మిత్రపక్షాలకు ముందస్తుగా స్పష్టమైన సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని పెద్ద నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి కార్పొరేషన్లో మేయర్ స్థానాలను పొత్తు ధర్మం ప్రకారం తమకు కేటాయించాలని జనసేన పార్టీ కోరుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వీటితో పాటు రాజమండ్రి, కాకినాడ వంటి తీర ప్రాంత నగరాల్లో తమకు క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు ఉందని భావిస్తున్నారు. అందువల్ల ఈ నగరాల మేయర్ పీఠాల్లో కొన్నింటిని దక్కించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ప్రజాదరణ, కార్యకర్తల ఉత్సాహం పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం ద్వితీయ శ్రేణి పదవులకి పరిమితం కాకుండా ప్రధాన నగరాల నాయకత్వంలో భాగస్వామ్యం లభిస్తేనే కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ దిశగా అధిష్టానం ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతూ తమ డిమాండ్లను స్పష్టంగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇది పొత్తుల చర్చల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం స్పష్టంగా ఉంది. విశాఖపట్నంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన ఓటు బ్యాంకు, పట్టు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన పార్టీ నాయకులు అక్కడ టీడీపీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రతిగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఉన్న సామాజిక వర్గ సమీకరణలు, యువతలో ఉన్న ఆదరణను అనుకూలంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ అధిష్టానంతో ముందస్తుగానే చర్చలు ప్రారంభించి స్పష్టత తీసుకోవాలని తమ అగ్రనేతలకు సూచిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విజయవాడ స్థానంపై ఒప్పందం కుదుర్చుకుంటే ప్రచారం వేగవంతం చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు. పొత్తులో భాగస్వామిగా ఉన్నందున గౌరవప్రదమైన స్థానాలు దక్కాలని ఆశిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో విజయవాడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరంగా ఉన్నందున అక్కడ గెలిస్తే పార్టీకి గొప్ప గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నారు.
ఈ కారణంతోనే విజయవాడపై పట్టుబట్టి మేయర్ సీటు సాధించాలని జనసేన పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనివల్ల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు జనసేన విజయవాడ మేయర్ స్థానాన్ని బలంగా ఆశిస్తుందనే సమాచారం స్థానిక టీడీపీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సొంత కూటమి అధికారంలో ఉన్న సమయంలో తమ వారసుల్ని బరిలోకి దింపాలని, కార్పొరేషన్ పీఠాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని కొందరు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. కానీ ఊహించని రీతిలో జనసేన ముందుగానే రంగానికి దిగి విజయవాడపై రుమాలు వేయడంతో తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. జనసేన వేగంగా పావులు కదుపుతుండటంతో చూసి ఎక్కడ తమ పార్టీ అధిష్టానం ఆ స్థానాన్ని జనసేనకు ఇచ్చేస్తుందోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. పొత్తుల ధర్మం పేరుతో తమ అవకాశాలకు గండి పడుతుందని వారు భయపడుతున్నారు. నాయకత్వాలు తీసుకునే తుది నిర్ణయంపైనే అందరి దృష్టి నిలుస్తుంది. విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇరు పార్టీల మధ్య పెద్ద తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం సమసిపోతుందో లేక మరింత ముదురుతుందో వేచి చూడాలి. మున్సిపల్ ఎన్నికల వేళ రెండు పార్టీల మద్దతుదారులు ఈ పరిణామాలను ఉత్కంఠంగా గమనిస్తున్నారు. మరి కాలమే సమాధానం చెబుతుంది.